హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ గురుకులం. ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయ బదిలీలు, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ నియామకాల ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ నెలాఖరులోనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని సమాచారం. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఆన్లైన్ లాటరీ విధానం ద్వారా బదిలీలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ విధానం వల్ల బదిలీలలో అవకతవకలకు తావుండదు. ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గరిష్ట ప్రయోజనం కలిగేలా సాఫ్ట్వేర్ ఆధారిత విధానం ద్వారా బదిలీలను నిర్వహించాలని నిర్ణయించారు. దీని ద్వారా పదవీ విరమణ చేసే ఉపాధ్యాయుల స్థానంలో కొత్తగా బదిలీ అయ్యేవారిని సులభంగా నియమించుకోవచ్చు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలుస్తుంది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, మేధావులు, సంఘాల ప్రతినిధులతో చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ న్యాయపరమైన అంశాలపై స్పష్టత కోసం నిపుణులతో చర్చలు జరుపుతోంది. కేంద్ర సహాయాన్ని పొందేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకు ఎంత వీలైతే అంతా త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర విద్యా వ్యవస్థపై ప్రధాన ప్రభావం చూపనున్నాయి. ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలకు ప్రయోజనకరంగా మారే అవకాశముంది. ప్రభుత్వ తాజా చర్యలు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, డిఎస్సి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్ను మీకు వెంటనే అందించడానికి ప్రయత్నిస్తాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఆస్పిరెంట్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయండి.